హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. మనం ముందు ఒక వీడియో చేసాము. 3 వైర్ల కెపాసిటర్ గురించి చేసామన్నమాట. అది అర్థం కాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వైర్లు దేనికేది ఎలాగ ఇవ్వాలన్నదని. కంపెనీ కోడ్ ప్రకారంగా అయితే రెగ్యులేటర్ మనకి వైండింగ్లు ఇచ్చేస్తాడు. కంపెనీ వైండింగ్ ప్రకారంగా అయితే 3 వైర్ల కెపాసిటర్ వేయవసరం లేదు. ఎందుకంటే రెగ్యులేటర్ వైండింగ్లు వేసేస్తారు కాబట్టి మనకి వైరింగ్ లో నుంచే రెగ్యులేటర్ వైర్లు 3 వచ్చేస్తాయి. అప్పుడు దానికి 2 వైర్ల కెపాసిటర్ అనేది వేసుకుంటే సరిపోదు. మనకి వైండింగ్ కట్టించిన దానికని 3 వైర్లు కానీ వైరింగ్ లో వచ్చినట్లయితే మనకి ఆ 3 వైర్లు వచ్చినప్పుడు రెగ్యులేటర్ అనేది అందులో రాదు కాబట్టి రెగ్యులేటర్ మనకి కెపాసిటర్ నుంచి ఇవ్వాలన్నమాట. కాబట్టి మనం ఎలాగ ఇవ్వాలి అని అంటే కొన్ని వాటికేమో ఈ సైన్ స్విచ్ ఉంటుంది. ఓకే, ఈ సైన్ స్విచ్ అనేది కొన్ని వాటికి ఇస్తాడు. కొన్ని వాటికేమో ఇలా మనకి 4 పాలకు స్విచ్ అనేది వస్తుంది. అంటే డైరెక్ట్ గా దీన్ని ఫిట్ చేసేస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు దీని ప్రకారంగా దీన్ని ఎలా ఇచ్చుకోవాలంటే 1 కి 2 కి 1 కేమో తక్కువ స్పీడ్ ఉన్నది ఇవ్వండి, 2 కి ఎక్కువ స్పీడ్ ఉన్నది. ఓకే, 2 స్పీడ్లే, ఇంక ఈ ఫ్యాన్ పెద్ద ఏమో 2 స్పీడ్లే ఉంటాయి. తర్వాత వచ్చి సప్లై వైర్ వచ్చేసి 3 కి ఇవ్వాలి. సప్లై వైర్ 3 కి ఇవ్వాలి. మనకి కేబుల్ వైర్ లో ఉన్న ఒక వైరు 3 కి ఇవ్వాలి. తర్వాత ఫ్యాన్ నుంచి వచ్చి ఒకటి మనం కామన్ చేసాం కదా, ఒక వైరు కెపాసిటర్ కి, ఇంకొక వైర్ మిగిలింది కదా, అది ఎల్లకి ఇవ్వాలన్నమాట. ఇలా ఎల్లకి అలా ఇచ్చుకుంటే ఈ 3 వైర్ల కెపాసిటర్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ స్విచ్ ఉందనుకోండి, ఈ స్విచ్ ఉన్నప్పుడు చూసారా, ఇది పవర్ కేబుల్ ఎక్కడ ఇచ్చారు, ఒక మూల ఇచ్చారు, ఈ మూల ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఫ్యాన్ నుంచి వచ్చిన వైరు ఇక్కడ ఇచ్చారు ఒక మూల. అంటే ఈ పక్కన ఒక పక్కనేమో పవర్ కేబుల్, ఒక పక్కన ఫ్యాన్ కేబుల్. ఈ రెండు ఇటు సైడ్ ఉంటాయి అనమాట. అటు సైడ్ ఉన్న 2 వైర్లని తీసుకుని మనం ఇంకా డైరెక్ట్ ఈ కెపాసిటర్ వైర్లు కలిపేసుకోవడమే. ఇలా అన్ని కెపాసిటర్లు కలర్ వస్తాయని చెప్పలేము. అన్ని కలర్లుగా రకరకాల కలర్లు వచ్చేస్తాయి కంపెనీని బట్టి. ఇలా ఇచ్చుకోవడం సరిపోదు. ఫ్యాన్ నుంచి వచ్చిన కేబుల్ కి ఇది ఇచ్చుకోవడం, దీనికి ఇంక సంబంధం లేదు. ఈ స్విచ్ ఉన్నదంటే కనుక ఇలా ఇచ్చుకుంటే సరిపోదు. ఈ ఒక పక్కన 2 వైర్లు రెగ్యులేటర్కి 2 వైర్లకి ఇచ్చేసుకోవడం, రెగ్యులేటర్ లో ఉన్న 2 వైర్లకి ఇచ్చేసుకోవడం, పవర్ సప్లై ఒక పక్కన ఇవ్వడం, ఒక పక్కన ఫ్యాన్ సప్లై వైర్ ఇవ్వడం. అంతే, చాలా సింపుల్ ఇలా చేయడం కూడా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందు చేసిన వీడియోలో చాలా మంది అర్థం కాలేదని చెప్పేసి అన్నారు. అయితే ఇది ఇలాగా మనకి 3 వైర్ల కెపాసిటర్లు అనేది మనకి ఫ్యాన్ నుంచి వచ్చిన 3 వైర్లు, కెపాసిటర్ నుంచి వచ్చిన 3 వైర్లు, సప్లై నుంచి వచ్చిన 2 వైర్లు, ఇన్ని వైర్లు కలెక్షన్ ఇవ్వడం వల్ల మనకి కన్ఫ్యూజ్ గా ఉంటది. అలా ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఒక వైరు అంటే ఫేస్ న్యూట్రల్ లోని ఒక వైరు ఫ్యాన్ కి వచ్చిన 3 వైర్లోని ఒకటి కామన్ చేస్తామంటే మిగతా 2 వైర్లు కెపాసిటర్లకే కాబట్టి ఇందులో ఉన్న కామన్ వైరు ఒక వైర్కి ఇచ్చేస్తాం. ఒక వైర్ ఇచ్చుకోవడం, ఈ 2 వైర్లకి మన కెపాసిటర్ వచ్చేలా చూసుకోవడం. ఇంకా మన రెగ్యులేటర్ లో ఎలా ఇచ్చినా సరే మనకు పనిచేసేలా చూసుకోవడమే. కొంచెం అర్థం చేసుకుని మీరు ఇవ్వాల్సి ఉంటది. కలర్లు అయితే అన్ని కెపాసిటర్లకి ఒకటి రావు. ఇక్కడ కూడా రాసి ఉంటది ఏ కలర్ వైరు ఎంత పవర్ అనేది ఇస్తుంది అన్నది మనకి ఇక్కడ రాసి ఉంటది. ఇలా రాసి ఉన్న దాని ప్రకారంగా ఈ కెపాసిటర్ వైర్లు కామన్ పక్కన తీసుకుని ఈ 2 స్పీడ్ గా మనం పరిగణించుకుని ఈ స్విచ్ కి మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ వైర్లు ఈ స్విచ్ కి ఇచ్చినప్పుడు మట్టికి 1 కి 2 కి ఇచ్చుకుంటే సరిపోద్ది. అలాగే పవర్ కేబుల్ ఏమో 3 కి ఇవ్వాలి, ఫ్యాన్ కేబుల్ ఎల్కి ఇవ్వాలి. అంతే, ఇంతే మనకి దీని సప్లై. ఇంకా అంతకుమించి ఏముండదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.